హరే కృష్ణ. ఈరోజు ఈ యొక్క అమలాపురంలో ఇక ఇస్కాన్ మందిరానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారు ఈ యొక్క సంస్థని స్థాపించారు. వారి గురువు గారు వారికి ఆదేశించారు, అమెరికా ఏం చేస్తే ప్రపంచం అంతా దాన్ని చేస్తూ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి పిల్లలు మాట్లాడకుండా ఉంటే ఎక్కువ ప్రసాదం లాస్ట్. సైలెన్స్ ఉండాలి. నేను గమనిస్తుంటాను, ఎవరు మాట్లాడుకుంటుంటారో వాళ్ళకి ఎక్కువ ప్రసాదం. సరేనా? సో అమెరికా ఏం చేస్తే పులిని చూసిన అక్కవాతలు పెట్టుకున్నట్టుగా ప్రపంచం అంతా చేస్తూ ఉంది. మీరు అమెరికాకు వెళ్ళి వారు సనాతన ధర్మాన్ని పాటించేటట్టుగా చేస్తే యావత్ ప్రపంచం దాన్ని అనుసరిస్తుంది అని చెప్పడం జరిగింది. ఆయన ఒక 45 సంవత్సరాలు భారతదేశంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు గురువు గారి యొక్క ఆశయాలను నిర్వర్తించాలా అని. ఆయనకి 70 సంవత్సరాల వయసులో అవకాశం కలిగిందనమాట అమెరికాకు వెళ్ళడానికి. ఒక బొగ్గు తీసుకొని వెళ్ళే నౌకలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్ళారు. 40 రూపాయలు జోబులో పెట్టుకొని. ఆ 40 రూపాయలు కూడా మారదంట. ఆ బొగ్గు తీసుకొని వెళ్ళే నౌకలో ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే ఆయనకి మధ్యలో హార్ట్ అటాక్ వచ్చింది. ఆ వయసులో సముద్ర ప్రయాణం, మామూలుగా ఆరోగ్యంగా ఉన్నటువంటి యువకులే సముద్రంలో ప్రయాణం చేస్తే మొదట ఒక 2-3 గంటలు మీరు ప్రయాణం చేశారో లేదో తెలీదు, వాంతులు అవడం ఇవన్నీ జరుగుతాయి. ఆ క్లైమేట్ కి ఆ ప్రయాణం మనకు సూట్ అవ్వదు అనమాట. కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ వయసులో ఆయన హార్ట్ అటాక్స్ వచ్చాయి. డైరీలో రాసుకున్నారు ఏమని అంటే, ఈ కలియుగంలో యుగధర్మం నామ సంకీర్తన, ఆ నామాన్ని ప్రచారం చేయడానికి నేను వెళ్తూ ఉన్నాను. నాకే రకమైన అర్హత లేదు, మీ నామం ప్రచారం చేయాలన్న సంకల్పం ఉంది. మీ చేతిలో నేను ఆట బొమ్మను, కృష్ణ నన్ను ఎట్లా ఆడించుకుంటారో మీ చేతుల్లో ఉంది అని చెప్పి రాసుకున్నారు. అమెరికాకు వెళ్ళి కారు గ్యారేజీల్లో పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలు పెట్టారు. 10 సంవత్సరాల లోపు ప్రపంచం అంతా కూడా పర్యటించి, మొదటి సంవత్సరం 2 పూట్ల భోజనం కూడా లభించలేదు ఆయనకి. 1 పూట భోజనం లభించడమే కష్టంగా ఉండింది. కానీ ఈ మానవాళిని ఉద్ధరింపజేయాలా, ఈ సనాతన ధర్మం యావత్ ప్రపంచం కూడా అనుసరించాల. ఎందుకు ఆయన అంత పట్టుదలతో ఉన్నారు? సనాతన ధర్మం అంటే ఏంటి? మనకు ప్రభుత్వ నియమాలు ఉన్నాయి, వాటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది, అవునా కాదా? చట్టం నాకు తెలియదండి, అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేయండి అంటే అమలాపురంలో ఏమైనా ఒప్పుకుంటారా? సామాన్య సమాజంలో జీవించే ప్రతి ఒక్క వ్యక్తి చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలి. మనందరం కూడా ప్రకృతిలో జీవిస్తూ ఉన్నాం. ఆ ప్రకృతి చట్టాలు కూడా తెలుసుకొని జీవనాన్ని గడపాలి. అప్పుడే మనం సుఖంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. డూస్ అండ్ డు నాట్స్, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే నువ్వు ఆనందాన్ని పొందుతావు, ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతావు అనేటువంటి సత్యాలను తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. ఇప్పుడు అవన్నీ తెలియని దాని వల్ల చెయ్యకూడని పనులు మానవులు చేస్తూ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నారు. వైష్ణవ అంటే విష్ణు భక్తుడు. వైష్ణవ అంటే అర్థం ఏంటి అంటే పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేటువంటి వాడు వైష్ణవుడు అని నిర్వచనం చెప్తారు. మరి ఆయన పరమ వైష్ణవుడు. ప్రపంచమంతా కూడా ఈ ప్రకృతి నియమాలు తెలియకుండా దానికి విరుద్ధంగా నడుచుకొని మానవులు చాలా చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళకి దివ్య జ్ఞానాన్ని ఇచ్చి, వాళ్ళకు ఒక మార్గదర్శకాన్ని ఇచ్చి, వాళ్ళందరూ సత్మార్గంలో నడుచుకునేటట్టు చేసి, వాళ్ళందరూ సుఖంగా జీవించేటట్టుగా చేయాలా అనేటువంటి దృఢమైన సంకల్పంతో 70 సంవత్సరాల వయసులో తిండి కూడా లేని పరిస్థితుల్ని కూడా ఎదుర్కొని, ఉండడానికి నీడ కూడా లేనటువంటి పరిస్థితుల్ని కూడా ఎదుర్కొని ఆయన ప్రపంచమంతా కూడా విస్తృతంగా తిరిగి కొన్ని లక్షల కోట్ల మంది జీవితాల్లో
ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించినటువంటి ఆచార్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు గారు. ఆయన ఒక్క వ్యక్తి సంకల్పం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల మంది జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగు వెలిగిందనమాట. అమెరికన్లు, ఆఫ్రికన్లు, ఇస్కాన్ సంస్థ లేనటువంటి దేశం లేదు. ఇప్పుడు దేశం లేదు. ఆఫ్రికాలో క్యానిబాల్స్ మనిషి మాంసాన్ని తింటారు. అటువంటి వ్యక్తుల్లో కూడా మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి స్వామి ప్రభుపాదుల వారు. స్వామి ప్రభుపాదులు. సో ఈ రోజు టెక్నాలజీ పాదచారుల నుంచి అంతరిక్షం దాకా పెరిగింది, కానీ ఆనందం రోజు రోజుకి తరిగిపోతూ ఉంది. కారణం ఏంటి అంటే ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటూ ఉన్నారు. సో దానివల్ల ఇప్పుడు ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు. ప్రతి చర్యకు సమానమైన ప్రతి చర్య. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోట చెట్టు రాదు కదా. పాపం పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్యం పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలకు కారణం ఇది. ఈ సూక్ష్మమైన సత్యం కూడా తెలియకుండా చాలా మంది పాపాలు విపరీతంగా చేసేసి స్వామీజీల దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. గురువు గారు, మాకు ఆ కష్టం ఉందండి, ఈ కష్టం ఉందండి, మీరేమన్నా తీరుస్తారా అండి? గురుగారికి కూడా కష్టాలు ఉన్నాయండి, ఆయన ఏం తీరుస్తాడండి? గురువు ఏం చేయాలంటే శిష్యులకి సత్మార్గాన్ని బోధించాలి. స్వామి ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళి చెప్పారు, 4 వ్యసనాలకి దూరంగా ఉండండి, దుఃఖాలన్నిటికీ కారణం అదేనని చెప్పారు. ఏంటది? మాంసభక్షం, వ్యభిచారం, జూదం, మద్యం. ఈరోజు ఆరోగ్యాలు బాగా చెడిపోతున్నాయంటే మాంసభక్షం వల్ల, మద్యం వల్ల చెడిపోతున్నాయి. క్యాన్సర్ మాంసం తినే ప్రతి ఒక్క వ్యక్తికి చివరి దశలో వస్తుందని చెప్పి డాక్టర్లు కూడా కూస్తున్నారు. కానీ మనం మాత్రం జిఫ్ఫా చాపలేం, మానం. పెద్దోళ్ళు మన పూర్వీకులు చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? ఆకులు తిన్న మేకలు కొండలెక్కాయి, మేకలు తిన్న మనుషులు మంచాలు ఎక్కారు అని చెప్పి. సో మనం మంచాలు ఎక్కడానికి నేను ఎందువల్ల స్ట్రాంగ్ గా చెప్తున్నానంటే, రాజమండ్రి నుంచి వస్తుంటే మన ధర్మంగా భావించే వాళ్ళం మనం. ఎవరు? హిందువులు, హైందవులు. దేని చుట్టూ తిరుగుతున్నారంటే ఉదయంతో ఆదివారం. కానీ వేరే మతాల వాళ్ళందరూ కూడా నల్ల పుస్తకం పట్టుకుని వాళ్ళేమో చర్చిలకు వెళ్తున్నారు. మనం మాత్రం కోళ్ళు, కుక్కలంగల చుట్టూ తిరుగుతా ఉన్నాం. దౌర్భాగ్యం. అది చూసి కొంచెం స్ట్రాంగ్ గా చెప్పాలనిపించింది. ఏమనుకో, ఎవరో ఒకటి చెప్పాలి కదా. స్వామి ప్రభుపాదులు వారు అమెరికాకి వెళ్ళినప్పుడు అమెరికన్లు, మీరు ఈ నియమాలు పాటించమంటున్నారు, మాంసం లేదు, వ్యభిచారం లేదు, చూదం లేదు, మద్యం లేదు, వీటిలో ఏదన్నా కొంచెం సడలింపులు చేస్తే మీకుండే వాక్ చాతుర్యానికి లక్షల మంది అనుచరులను మేము తీసుకొస్తాం, ఫాలోవర్స్ అన్నారు. ప్రభుపాదులు వారు చెప్పారు, నేను ఇక్కడ వ్యాపారం చేయడానికి రాలేదు, అడుక్కునే దానికి రాలేదు, జ్ఞానం ఇవ్వడానికి వచ్చాను. ఒక్కడి నియమాలు పాటించిన నా మిషన్ సక్సెస్ఫుల్ అయింది అనుకుంటాను, అంతేగాని నేను చేర్పులు మార్పులు చేయను ధర్మం మీద అని చెప్పారు అనమాట. సో గురువు అన్నటువంటి వ్యక్తి రకంగా ఉండాలి. ఏదో డాక్టరు నీకు రోగం ఉందయ్యా అని చెప్తే పేషెంట్ బాధపడతాడని చెప్పి చెప్పకుండా నువ్వు అన్ని బాగా తిను, అన్ని తాగు అని చెప్తే డాక్టరు ఆయన నిజమైన డాక్టర్ చెప్పండి. పేషెంట్ బాధపడతాడని చెప్పి డాక్టరు ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలా, ఏం పథ్యం పాటించాలా చెప్పడం మానకూడదు. అదే రకంగా గురువు కూడా చైతన్యానికి డాక్టర్, మన యొక్క బుద్ధికి డాక్టర్. ఆయన కూడా నువ్వు అధోగతి పడ్డానికి కారణం ఏంటి అని చెప్పాలి. ఆయన చెప్పకపోతే గురువు నిజమైనటువంటి గురువు కాదనమాట. ఈరోజు ఆయన ప్రపంచ వ్యాప్తంగా 10 సంవత్సరాలు పర్యటించి 108 దేవాలయాలు కట్టారు ప్రపంచం అంతా కూడా. వెస్ట్ వర్జీనియాలో 3000 ఎకరాల విస్తీర్ణంలో 10 ఎకరాల బంగారు మందిరాన్ని నిర్మించారు ఆయన శిష్యులు. 70 వైదిక సంపుటాల గ్రంథాలను ఆయన రాశారు. 70 వైదిక సంపుటాల గ్రంథాలు. ఆ గ్రంథాలని ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్ లో, ఫ్యానే ఉంటాయి, ఆ సౌండ్ ఎక్కువ ఉంటుంది. 70 వైదిక సంపుటాల గ్రంథాలని రాశారు. ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్ లో ఫిలాసఫీకి వాటిని టెక్స్ట్ బుక్స్ వాడుతున్నారు. దురదృష్టవశాత్తు భారతదేశంలో చదవడం లేదు.
ఆయన 10 సంవత్సరాల్లో 3.5 సంవత్సరం మాట్లాడుతూనే ఉన్నారు. టేపులు క్యాలిక్యులేట్ చేస్తే 3.5 సంవత్సరం మాట్లాడుతూనే ఉన్నారు. సో ఆయన చేసినటువంటి కృషి 108 మందిరాలు ఆయన స్థాపిస్తే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా దగ్గర 3,000కు పైగా సెంటర్లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 3,000కు పైగా సెంటర్లు ఉన్నాయండి. కొన్ని లక్షల మంది నిమాయి ఫ్యాన్ల కన్నా ఎక్కువ 20-30 కుర్చీలు తెప్పిస్తే బాగుంటుంది. సో అందువల్ల మనం ఏంటి అంటే ఈరోజు అమలాపురంలో కూడా మందిరాలు చాలా ఉన్నాయి. దురదృష్టం ఏంటి అంటే మనం మందిరంకి వెళ్తే కూర్చోవాలంటారు. ఎవరికి తెలియదు ఎందుకు కూర్చోవాలో. అక్క మందిరానికి వెళ్తే కూర్చొని లేయాలంట అక్క అని చెప్పి అట్ట వంగి లేచి వెళ్తా ఉంటారు. ఒకవేళ ఎక్కువసేపు కూర్చున్నా గాని రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టుగా ఏంటి మాట్లాడుకునేదంటే భగవత్ తత్వం గురించి కాదు. వాళ్ళ అత్త గొడవలు కొట్లాడుకున్నారంటే అంటే గుడికి రాలేదు లేవే, చాలా రోజులైంది, నేను వచ్చుంటే తెలుసుండేది అని చెప్పి దీర్ఘాలు తీస్తా ఇవి చర్చిస్తారు. ఇవి కాదు చర్చించలేదు. అసలు మనుష్య జన్మ దొరకడమే దుర్లభం. మనుష్య జన్మ యొక్క విలువ తెలుసుకోవాలి మనం. శాస్త్రాలు ఆచార్యులు చెప్తున్నారు. దుర్లభ మానుష్య జన్మ హాని మాడి వేయడం ఇచ్చప్రగల అంటాడు పురంధరదాసు. మనుష్య జన్మ దొరకడమే దుర్లభమయ్యా. 80 లక్షల యోనుల్లో నుంచి ప్రయాణం చేసి వస్తే చివరిగా మనుష్య జన్మ జీవుడికి లభిస్తుందంట.